నమస్తే. ఫిలిం నగర్ బస్తీలో దాదాపు 2 గుంటల స్థలాన్ని 20 ఏళ్లుగా నాకు కాకుండా చేస్తూ ఉన్నారు. దానం నాగేందర్ అనుచరులే దీనిలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఒక పెద్ద ఆవిడ. ఆ పెద్ద ఆవిడతో ఉన్నాము, ఇదే స్పాట్లో మనమైతే ఉన్నాము. ఈ ల్యాండ్లో దాదాపుగా 248 గజాల ల్యాండ్ని కబ్జా చేస్తున్నారు. నన్ను ఇక్కడికి రాకుండా చేస్తూ ఉన్నారు, గతంలోనే ఇక్కడ నివసించేదాన్ని అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితురాలు నారాయణమ్మ మాత్రం చెప్తా ఉంది. అమ్మ, అసలు ఈ భూమి మీకు ఎట్లా వచ్చింది? మీ నుంచి ఎప్పుడు వీళ్ళు లాగేసుకునే ప్రయత్నం జరుగుతుంది? ఎప్పుడు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది బిడ్డ. వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కిండు. అప్పుడు ఈ లోకల్ లీడర్లు నా తన 35,000 తీసుకొని ఒక 5-6 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిరు. ఏడుని ఎప్పుడున్నాయి ఇస్తామమ్మా అని చెప్పిన తర్వాత నేను ఒకరోజు బాగా కలవడ్డా. ఎందుకు ఇయ్యరు నా పైసల నీరు, నా భూమి అని నీరు అని అంటే చూపిస్తామని అలా అంటూ అన్నా కొద్దిగా మార్కెట్ వాళ్ళు పెరిగిపోతుంది బిడ్డ. ఇక ఏం లేదని చెప్పి ఒకనాడు నేను పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్కి పోతే వార్త నరసింహారెడ్డి. అప్పుడు ఈ గుడిసె వేసుకున్నా, ఎంఆర్ఓ వచ్చి చూపిస్తే వేసుకున్నాక నా గుడిసె నాకే ఉరి పెట్టి కొడుక నా కొంగు తీసి ఏమో దబ్బున వీకేసుకొని ఇంటి కురికి నా బిడ్డ ఇంటి కురికిన బాలరెడ్డి నగర్ పోయి పోలీస్ స్టేషన్కి పోతే వార్త నరసింహారెడ్డి, అమ్మ ఏంటి ఇక్కడ వచ్చినావు అమ్మ, నువ్వు భజన చేస్తావు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చినావు అంటే ఇట్లా సంగతి సార్ అని చెప్తే ఆయన సెల్ ఫోన్లో ఫోటో తీసి పేపర్కి వేసిండు. వార్త ఒక్కటే ఉండే అప్పుడు, ఇవన్నీ లేవు, ఇంత టెక్నాలజీ లేదు తప్పకుండా. అయితే ఆ వార్త పేపరు ఎంఆర్ఓ నల్గొండ జిల్లా ఆయన ఆర్డీఓ లక్ష్మి మేడం, అశోక్ సార్ విఆర్ఓ. అప్పుడు తీసుకొని వచ్చి నారాయణమ్మ అంటే ఎవరమ్మా అని వచ్చిర్రు. నా బిడ్డ ఇంటికి వచ్చిర్రు. ఒక డాక్టర్ ఏం చేసిండు, గదే ఉంటది ఇప్పుడే వచ్చింది ఆంటీ అని చెప్పిర్రు. చెప్తే ఆమె దగ్గరికి ఆంటీ రాని అంటే ఎంఆర్ఓ ఆర్డీఓ నాకు పిలిచి, అమ్మ మీ బస్సులో ఏమన్నా ఉందా జాగా అని అంటే, ఉంది సార్ అక్కడ పక్క, కానీ ఈ గుట్ట చూపించారు కొడుక నాకు ఆడుండే అలా అన్ని ప్లాట్లు మావి ఉన్నాయి సార్ అని చెప్పి ఆ యొక్క బునాది వేసింది ఇక్కడే బస్తీలా. ఎవరు లేనప్పుడు దొంగలకు కూడా భయపడకుండా ఉన్నది. ఇక్కడ నీళ్లు లేవు, కరెంటు లేవు, రోడ్ లేదు, ఏమీ లేని కొండలలో ఉన్నది సార్ అని వాళ్ళు చెప్పిర్రు. వీళ్ళంతా చెప్తే ఇదే ఉంది, ఇక అందరు ఎవరు వాళ్ళతోనే ఉన్నాక ఏం లేదమ్మా ఇదే ఉందంటే, అదేనా చూపి సార్ నాకు అని చెప్తే ఇక్కడ నిలబెట్టి నా కొడుకుని నన్ను 124 గజాలు నా కొడుకుకు, 124 గజాలు నాకు, అమ్మ నువ్వు భజన చేసుకుంటావు, నీ బాబు భార్య పిల్లలతో ఉంటాడు, ఆయన అక్కడ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉండని చూపించిపోయారు. కొండ 28,000 అయినాయి సార్. ఎన్ని రోజులు మీరు దీనిలో ఉన్నారు? 20 సంవత్సరాలు ఉన్నా సార్. 20 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా. అన్నమన్న వీళ్ళ మీద కట్టినాకనే లేను, వీడు ఇరుగనూకిండు నన్ను. ఇరుగనూకినాక ఇరిగితే ఇక అప్పుడు 2 ఏళ్ళ నుంచి నా పిల్లలు ఇంట్లో ఉండనిస్తలేరు. అంటే నీ సామాన్ అంత ఏడబోయింది, ఇక్కడ నీకు గుడిసె కూలగొట్టిరు అంటున్నావు కదా, గుడిసె పెట్టిరు నాయన 2 సార్లు గాలబెట్టిరు. ఏమి లేదు, ఇక మొత్తం వీళ్ళదే పడ్డది, మీద కింద అంతుంది, బేస్మెంట్ ఉంది ఆడంగా, ఇక ఈడంగా సైడ్ వాళ్ళు పోసిన. ఇప్పుడు ఎవరు దాలు ఇట్లా ఆక్రమించుకురన్నమాట, ఇండ్లు లేవు, అడవి కొండ. ఎవరు మరి వీళ్ళకి ఎవరు భరోసా ఇస్తున్నారు? ఎవరు? మావిడి నరసింగరావు. ఎవరైనా మావిడి నరసింహ దర్గాలు ఉంటాడు బిడ్డ, దర్గాలు ఉంటాడు. ఇక 18 బస్తీల లీడర్లకు ఒక పెద్ద దాదాగిరి. ఆ దాదాగిరి తోటి ఇప్పుడు ఎప్పుడు చంపుతాడో నన్ను తెలియదు. ఏ ఎంఆర్ఓ వచ్చినా గానీ ఎంఆర్ఓని కట్టుకుంటాడు. ఎవరంటే దానవ నాగేంద్ర పేరు చెప్తాడు. దానవ నాగేంద్ర రాడు. ఈయన అనుచరులు, ఈయన మనుషులు అనే వరకల్లా కొంచెం పార్టీ నాయకులు కదా నాయన, వాళ్ళు ఎట్లుంటారు, అరే నాకు మనుషులు కావాలి, ఓట్లు కావాలి, నేను నిలబడాలంటే ఈ 10 మంది కావాలని ఉంటది కదా. ఆయన దానవ నాగేంద్ర 10 సార్లు ఇక్కడికి వస్తే మళ్ళీ వెనకకు అన్న కారు కడ్డం తిరిగిన. ఎందుకనంటే, అరే అమ్మ వాళ్ళు చాలా మంది అమ్మ, నువ్వు రోడ్లు వేసినావంటగా అంటాడు. రోడ్లు వేస్తే చూపిత్తిరా అన్న, చూపించు, నువ్వు నాకు మంచిదాని, నువ్వు ఎమ్మెల్యేవు కదా, నీ చేతులు అన్నీ ఉన్నాయి కదా అంటే, లేదా మన నవ్వుకుంటా పోతాడు. 10 సార్లు పోయినా నాయన, 6 గ్యారంటీలు లిస్ట్ అప్పుడైతే ఇట్లా పట్టుకున్నా, దా నువ్వేం న్యాయం చేస్తున్నావు అడుగు, చెప్పుదురా, గిడ కాదు నీతులు చెప్పేది. మన విజయారెడ్డి వచ్చింది, ఎంతున్నావు బిడ్డ మీ నాయనతానికి వచ్చినప్పుడు, కారు పీజీఆర్ డ్రైవర్ ఉండే నాయన, బద్దం బాలరెడ్డి. మరి మీరు దీనిలో 20 ఏళ్ళు ఉన్నారంటారు కదా, దీనికి ఇంటి నెంబరు, దీనికి కరెంటు బిల్లు అన్ని వచ్చినాయి. పట్టా ఉంది, పట్టా వాళ్ళు రాసిచ్చిపోయింది, కాలబెట్టిరు. ఇప్పుడు నోటరీ ఉంది, గిఫ్ట్ డీడ్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ లిస్ట్ కార్డు, అది కులం సర్టిఫికెట్, నివాసము, ఆదాయము, బయటకి వీసా పాస్పోర్ట్ ఇచ్చిరు నాకు బయటకు ఓటందుకు. అన్ని నాకు దీని మీదనే ఉన్నాయి బిడ్డ. నేను 6 మంది సీఎంలు అయిపోయారు దీన్ని కోటయ్య బట్టి. నేను ఇదే ఇక ఇంకేం నెంబర్ లేదు నాకు. నాది 391. మరి ఇక్కడ పోలీస్ కేసు ఏం పెట్టలేదా? ఇది ఇట్లా నా గుడిసె కూడా కొట్టిర్రు, నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేసిర్రు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు చెప్పలేదు? అన్నీ ఉన్నాయి బిడ్డ, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాక
ఎవిడెన్స్లు అన్ని ఉన్నాయి. ఏది ఎఫ్ఆర్ఐలు ఉన్నాయి నా తానా. ఓకే. ఎఫ్ఆర్ఐలు ఉంటే కూడా బెదిరితలేరు వాళ్ళు. తిరిగిరో 15 ఏళ్ళు తిరిగిరు ఫస్ట్ నన్ను ఉరిపెట్టినప్పుడు. మళ్ళా ఈడికి వచ్చి చెయ్యి కొడితే మళ్ళా పెట్టినా. మళ్ళా పెడితే అస్సలు ఏమైతుందిరా, గది కేసు పెడితే మనకేమైతుందిరా కానీ పోతారు. క్రిమినల్ కోర్టులో పెట్టినా ఉంది నా తాను ఎఫ్ఆర్ఐ అన్ని నీకు పంపిస్తా, వాట్సాప్ లో పంపిస్తా కొడుక. మొత్తం అందులో చూపించిన కదా బిడ్డ, ఒక్కటి లేకుండా ఎవిడెన్సులు నాకు వీళ్ళకన్నా ఉన్నాయో లేవో దిక్కుమలే కొడుకులకు కానీ నాకు అన్ని ఉన్నాయి. నాకు అన్ని ఉన్నా గానీ ఈ రకంగా నన్ను దానం నాగేంద్ర మనుషులు, మామిడి నరసింహరావు అనుచరులు, ఎంఆర్ఓ లోకల్ లీడర్ నేను నువ్వు ఆడంగానే వాళ్ళకి ఫోన్ చేశారు కొడుక. ఆ ఇయ్యాల దాకా వచ్చిర్రు ఇద్దరు వచ్చి గజ్జలు ఆడిచ్చిరు మీడియా వాళ్ళని. ఇప్పుడు రాళ్ళ తీసుకుంటు నేను బలగొడతా కెమెరాని. ఈయన కొడుకు ఎవరు సంపంగి కిరణ్ కొడుకు, సంపంగి కిరణ్ తల్లి మన్న కట్టింది బిడ్డ ఏడాది కింద. ఇల్లే లేదు కొడుక, ఈడ మొత్తం ఉత్తదే ఇదంతా జంగల్. జంగల్ నాకు చూపించిపోయి నన్ను ఈ కష్టం పెడుతురు బిడ్డ. నాకు అన్యాయం చేసిందంటే చంద్రకళ మేడం నేను చంపుతారని బయటకు తీసి చంద్రకళ మేడం ఇయ్యలే బిడ్డ. ఇస్తాయే పో నా పట్టాలు సంకలు పెట్టుకొని తిరిగిండు సంపంగి కిరణ్. నాది నా కొడుకు పట్ట సంకలు పెట్టుకుని పట్ట లేదా మరి? ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన పట్ట తీసుకు ఇప్పుడు ఉంది ఎంఆర్ ఆఫీస్ లో అన్ని ఉన్నాయి కానీ ఆమె తీస్తలేదు. నాకు 400 గజాలు కబ్జా చేసిందని కేసు పెట్టి నా మీద ఎఫ్ఆర్ఐ బుక్ చేసి 400 గజాలు ఆమె ఆడిదైతే అది ఆఫీసర్ అయితే నాకు చూపియాలి కదా కొడుక. నాది నాకు ఇయనికనే గిన్ని కథలు పడుతుంది. నరసింహరావు ఏంట తలిగి నాకేడుంది బిడ్డ 400 గజాలు. ఈడ జెండా వస్తే పీకేసింది. ఎవరైనా కాదు ముట్టుకుంటే కేసు పెడతారు కొడుక. నా అది భగవంతుని గురువు గారు జెండా వీకేసింది. దానికి ఏం అధికారం ఉంది బిడ్డ పీకేనికే? నా జెండా ఎట్లా వీకేసింది? నా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఎక్కడ ఉండేది నీ గుడిసె? అసలు ఈడొక్కటి ఉండేది, ఈడొక్కటి ఉండేది. ఆడ నా బాబుది, ఈడ నాది. ఎంతమంది ఉండేది దాంట్లో ఆయన భార్య పిల్లలు. ఈ గుడిసె మరి కాలబెట్టేటప్పుడు ఎవరు లేరు బిడ్డ. పనుల కోత ఉంటాం అక్కడ పొద్దున్న దాకా. నేను ఊడసవతా రోడ్డు ఊడసా 5:30కే పోవాలి. సామాన్ సంగతి కాలిపోయింది కొడుక. ఏం లేదు 2 సార్లు బూడిది మిగిలింది. దొంగలు పడితే ఒకటి ఉంటది ఒకటి పోతుంది కొడుక. ఆయనకి అవసరమనే తీసుకుపోతాడు. కాలినాక ఏముంటాయి బిడ్డ, బూడిదే మిగిలింది. బూడిది మీద ఏబిఎన్ ఛానల్ ఆయన పంపించండి కెమెరా. కిరణ్ స్టార్ కిరణ్ ఉండే కిరణ్ మీదికేమో మంటలు వస్తున్నాయి అని పంపిస్తే ఇట్లే కెమెరా పట్టుకొని అంతా తీసిండు. పొగలు మంటలు వస్తుంటే గానీ మీడియాకి ఎక్కియలే బిడ్డ. వద్దన్నాడంట నరసింహరావు. ఆడింతప్పటి నుంచే నరసింహరావు మాటింటాడు ఇంటి. వీళ్ళంతా నరసింహరావుకు జోల నింపిరు కొడుక. సంచలన రూపాయలు తీసుకుపోయి నరసింహరావు ఏ పార్టీ ఆయన అసలు ఏంది? దానం నాగేంద్ర అనుచరుడు. దానం నాగేంద్ర అనుచరుడికే ఇంత బలం ఉంది. బలం ఉంది ఉందండి. ఆయన పవర్ కదా. ఏడుకోయినా గానీ ఎవరంటే ఓటు ఎక్కడ వేసినావు? ఆయనకే వేసిన. ఎక్కడ వేసినావు? ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ దానం నాగేంద్రకి వేసిన. తర్వాత కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ కి వేసిన కొడుక ఓటు. నేను కాంగ్రెస్ కి వేసిన మొన్న సెంటిమెంట్ తోటి తెలంగాణకి వేసిన. 50 మంది నా కుటుంబం. ఎక్కడ వేసేది? ఇక్కడనే వేసేదా మీ ఊర్లో? ఈడ బిడ్డ ఈయనే ఉంది నా ఓటు. నేను 25 ఏళ్ళ ఇక్కడనే ఉంది నా ఓటు, ఊర్లో లేదు. ఇప్పుడు ఇక్కడ నీ సామాన్ అంతా కాలిపోయింది. గాలబెట్టిర్రు, ఇసిరేసిర్రు, దెంకపోయిర్రు. ఒక్కటి కాదు ఈడ మొత్తం. ఇక ఈయన ఇంటి ఆయన వాళ్ళు ఈడ క్లబ్ ఈడ మందిని తయారు చేసుకొని సాయంత్రం క్లబ్ పెడతాడు కుమార్ రాజు. తాగనీకే గంజాయి తాగనీకే, మందు తాగనీకే మంచి మంచి మునగాళ్ళు వస్తారు ఇడికి. ఆడ నేను ఒక్కదాన్ని వస్తే ఏం చేస్తా బిడ్డ? నా ఎమ్మడి ఏమన్నా పడతారా కొడుక. వెళ్దాకా చూసిండు కెమెరా అయినా. నువ్వు రాకు పెద్దమ్మ ఒక్కదాని అంటేనే సరే కొడుక ఏం వస్తలేను బిడ్డ అని చెప్పిన. ఎన్నాళ్ళు రాకుంటున్నావు? భూమి కావాలి, తర్వాత నాకు నా కొడుకు పట్టా కావాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చూడాలి. చూసి ఇంత ఈ మామిడి నరసింహరావు అనుచరులు ఎవడైతే ఉండో ఆయన ఏం చేస్తుండో ఈ యొక్క దానం నాగేంద్ర కరెక్ట్ గా పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళని కేసు పెట్టాలి. వాళ్ళని లోపలేసి కేసు చేసి నాకు ప్రొడక్షన్ కల్పియాలి. నా ఇల్లు కట్టియాలి. అయ్యా నా ఇల్లు నా పిల్లగాంది నాది కట్టించి నాకు మంచిగా చేయాలి. నాకు సెక్యూరిటీ కల్పియాలి. పరువు నష్టం దావేయాలి. నష్టపరిహారం కట్టియాలి 20 ఏళ్ల నుంచి. అది కొడుక నేను 28 లక్షలు పెట్టిన బిడ్డ. కొండకు గుట్ట బిడ్డ. ఇదంతా గుట్టే. ఇదంతా అడవిలో వీళ్ళు మోతవారులు అయినరు. నేనేం పాలుతుందా నేను కొడుక. అట్లా నాయన. అయ్యా ధన్యవాదాలు బిడ్డ.